హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీకు కూడా ఉందా ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలని చెప్పేసి? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరికి ఉండదు యూట్యూబ్లో పార్ట్ టైంలో వర్క్ చేసి ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించాలని చెప్పేసి? చాలామంది అయితే యూట్యూబ్ని ఒక ప్రొఫెషనల్గా ఎంచుకొని నెలకు వచ్చేసి లక్షల్లో వేలల్లో సంపాదిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక యావరేజ్ యూట్యూబ్ ఛానల్ ఒక 100K సబ్స్క్రైబర్స్ ప్లస్ ఇంకోటి వచ్చేసి ప్రతి వీడియోస్ వచ్చేసి ఒక 50,000 నుంచి ఒక 100K వ్యూస్ వస్తున్నాయంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారంటే ఒక యావరేజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక యావరేజ్ ప్రైవేట్ ఎంప్లాయీ కంటే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారని చెప్పేసి మీకు తెలుసా? సో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ వ్యూస్ చూసుకుంటే ఎట్లా వస్తుందంటే వాళ్ళకి ఒక వేలల్లో, లక్షల్లో, మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళందరూ ఎట్లా సక్సెస్ అయ్యారు? వీళ్ళలాగా మనం కూడా ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలంటే మనం కూడా ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి క్రియేట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గరిథంకి వచ్చేసి అర్థం కాదు మన వీడియోస్ వచ్చేసి ఎలాంటి ఆడియన్స్కి వెళ్ళాలని చెప్పేసి. మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ వచ్చేసి ఉంటుంది, దాన్ని యూట్యూబ్ కస్టమైజేషన్ సెట్టింగ్స్ అనేది అంటారు. అది వచ్చేసి మనం ఆన్ చేసుకోవాలి. చాలా మంది ఇది ఆన్ చేసుకోరు కాబట్టి యూట్యూబ్లో సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ వచ్చేసి మనం ఆన్ చేసుకుంటే మన వీడియోస్ వచ్చేసి రైట్ ఆడియన్స్కి యూట్యూబ్ అల్గరిథం పుష్ చేయడానికి 50% ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ కస్టమైజేషన్ సెట్టింగ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఎలా ఆన్ చేయాలి, ఎక్కడ ఆన్ చేయాలి, ఎవ్రీథింగ్ వచ్చేసి ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో మనకు వచ్చేసి ఒక డౌట్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ వచ్చేసి క్రియేట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి. దానికి వచ్చేసి ఒక కొత్త ఈమెయిల్ ఐడి వచ్చేసి ఉండాలి. అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఒకసారి మీరు ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్లో వెళ్ళండి. ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత మనకు స్విచ్ అకౌంట్ అనేది కనిపిస్తుంది పైన. ఆ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఆ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది. సో మీకు ఇట్లా వచ్చిన తర్వాత మనకు కింద క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్ మై పర్సనల్ యూజ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నేమ్ అడుగుతుంది. నేమ్ అంటే మీ నేమ్ ఇవ్వచ్చు, లేకుంటే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి నేను ఇచ్చేస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్నింగ్ విత్ జేడి అని పెడుతున్నాను. అర్నింగ్ విత్ జేడిఎస్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా మీరు ఏ కంటెంట్ మీద చేస్తున్నారో, లేకుంటే మీ పేరు పెట్టుకుంటారో, మీరు ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ మీద మీరు నేమ్ వచ్చేసి క్రియేట్ చేసుకోండి. సో నేమ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇచ్చేయండి. నేను ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను. దాని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూజ్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని వస్తుంది. ఇక్కడ చూసుకుంటే నాకు వచ్చేసి ఎర్నింగ్ విత్ జేడిఎస్ వచ్చేసి నాకు నచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే అది రెండు మీకు నచ్చలేదు జీమెయిల్ వచ్చేసి మీ క్రియేట్ ఓన్ అంటే మీరు డైరెక్ట్ కింద క్రియేట్ ఓన్ అని ఉంటుంది. ఆ క్రియేట్ ఓన్ మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు, జనరేట్ అనేది అవుతుంది. అది చేసిన తర్వాత కింద నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా? పాస్వర్డ్ వచ్చేసి ఇచ్చేయండి మీరు. సో ఈ పాస్వర్డ్ వచ్చేసి మీకు గుర్తుండేలాగా చూసుకోండి. ఓకేనా? సో పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత దిస్ మే టేక్ ఫ్యూ మూమెంట్స్ అని ఉంటుంది. సో కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే ఎస్ ఐ మీన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనకు జీమెయిల్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. సో దీని తర్వాత ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇక్కడనే
ఇంకా జీమెయిల్ క్రియేట్ అయిపోయింది. క్రియేటెడ్ ఛానల్ మీద కొట్టేసి ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసేసి డైరెక్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సెట్టింగ్స్ ఉంటుందని చెప్పాను కదా, ది గేమ్ చేంజర్ సెట్టింగ్ వచ్చేసి దీన్నే అంటారు. సో ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఆన్ చేసుకోవాలి. ఎలా ఆన్ చేసుకోవాలంటే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే రైట్ సింబల్లో మనకు ప్రొఫైల్లో వెళ్ళండి. ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత క్రియేటెడ్ ఛానల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పిక్చరు, నేము, ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ ఎట్లా హ్యాండిల్ అవ్వాలని చెప్పేసి మనకు బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం ఇక్కడ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసుకోవాలి. సో మీ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఇప్పుడు కంటెంట్ వచ్చేసి కామెడీ ఉంది, కామెడీ పెట్టుకోండి, లేకుంటే మీరు పెట్టుకోండి. అది డిపెండ్స్ అపాన్ యూ. దానికి వ్యూస్కి సంబంధం ఏమి ఉండదు. సో నేను వచ్చేసి నా ఫోటో వచ్చేసి నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో ఈ ఫోటో వచ్చేసి నాకు నచ్చింది కాబట్టి నేను పెట్టేస్తున్నాను. సో దాని తర్వాత మనం క్రియేటెడ్ ఛానల్ మీద క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఛానల్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని సెట్టింగ్స్ ఉంటుందని చెప్పాను కదా, అది ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేసుకోవాలంటే గూగుల్లోకి రండి. గూగుల్లోకి వచ్చిన తర్వాత studio.youtube.login అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద కనిపిస్తుంది కదా, లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు కింద రైట్ సింబల్లో మీకు సెట్టింగ్స్ బటన్ వచ్చేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జనరల్లో వచ్చేసి మనకు కరెన్సీ డాలర్స్లో కావాలి, లేకుంటే ఇండియన్ కరెన్సీలో కావాలంటే అది డిపెండ్స్ అపాన్ యూ. నేనైతే ఇక్కడ డాలర్సే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఛానల్లో రండి. ఛానల్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కంట్రీ అడుగుతుంది. కంట్రీ వచ్చేసి మనది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద మెయిన్ థింగ్ వచ్చేసి ఇదండి, కీవర్డ్స్ ఏంటంటే మన ఆడియన్స్ వచ్చేసి మన వీడియోస్ని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకు ఒక సజెషన్ వచ్చేసి యూట్యూబ్ ఇస్తుంది. చాలా మంది ఇది ఆన్ చేసుకోరు కాబట్టి మనకు వీడియోస్ వచ్చేసి మనం ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా వీడియోస్ వచ్చేసి వైరల్ అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి నాది లర్న్ విత్ జేడిఎస్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు యూ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాది ఇక్కడ లర్న్ విత్ జేడిఎస్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఎర్నింగ్ అని, ఓకేనా, కీవర్డ్స్ వచ్చేసి ఆన్లైన్ ఎర్నింగ్ అని. సో ఇలాంటి కీవర్డ్స్ వచ్చేసి మీరు పెట్టేయండి. డైరెక్ట్ ఇంకోటి మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా ఇవ్వండి. ఇలా. సో మీది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఉంది, లేకుంటే బ్లాగ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అంటే రీజనింగ్ అని చెప్పేసి, లేకుంటే మ్యాథ్స్ అని చెప్పేసి, కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అలా పెట్టుకుంటే మనకు సెర్చ్ అనేది చేస్తారు కదా ఆడియన్స్. అప్పుడు మన వీడియోస్ వచ్చేసి యూట్యూబ్ ఏం చేస్తారంటే యూట్యూబ్ అల్గోరిథం పుష్ చేస్తుంది అన్నట్టు. అంటే సజెషన్లో మనకు వీడియోస్ వచ్చేసి వెళ్తుంది, అప్పుడు మనకు వ్యూస్ వచ్చేసి వస్తుంది. సో దాని తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ మీరు కిడ్స్ కోసం చేస్తే ఎస్ దిస్ ఈస్ మేడ్ ఫర్ ద కిడ్స్ సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే ఇక్కడ దిస్ ఈస్ నాట్ మేడ్ ఫర్ ద కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాట్ మేడ్ ఫర్ ద కిడ్స్ అని పెడుతున్నాను. సో దాని వచ్చేసి ఇంకా థర్డ్ ఫీచర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్స్ అనేది ఆల్రెడీ ఎనేబుల్డ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఇంటర్మీడియట్ ఫీచర్ అంటే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ప్లస్ 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ జనరేట్ అయితే ఇది ఎనేబుల్డ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చేశాను, నాకు వచ్చేసి ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఇంకోటి అడగట్లేదు. సో మీరు వచ్చేసి ఇది యాక్టివేట్ చేసుకోండి. ఇది యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఉంది కదా, ఇది ఎందుకంటే ఇంక్రీజ్ వీడియోస్ అప్లోడ్ డైలీ, అంటే మనకు దాదాపు డైలీ వచ్చేసి ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, ఇంకోటి థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అడ్వాన్స్డ్ ఫీచర్లో ఫస్ట్ మనకి పైన మనకు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి కింద వస్తుంది. ఇక్కడ వచ్చేసి వీడియో వెరిఫికేషన్, లేకుంటే మనకు ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, ఐడి ప్రూఫ్ నుంచి మనం వెరిఫై చేసుకోవచ్చు. దాని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కార్డ్ తోటి మనము యాక్సెస్ అవ్వాలని అనుకుంటే
ఐడి కార్డ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ యాక్సెస్ ఫీచర్స్ మీద క్లిక్ చేసి మనకు డైరెక్ట్ మెయిల్కి వచ్చేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. మెయిల్లో వెళ్ళి డైరెక్ట్ ఐడి కార్డ్ అప్లోడ్ చేస్తే ఒక 2-3 అవర్స్ లేకుంటే 4 అవర్స్లో మనకి ఇది వచ్చేసి యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ సేవ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళా కింద సెట్టింగ్స్లో వెళ్ళండి. మళ్ళీ సెట్టింగ్స్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ అనేది ఉంది కదా. ఈ అప్లోడ్ డిఫాల్ట్ వచ్చేసి టైటిల్ అంటే ప్రతి వీడియోస్కి టైటిల్ వచ్చేసి సేమ్ ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ అంటే ప్రతి వీడియోకి సేమ్ వస్తుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ వచ్చేసి కొందరు వచ్చేసి సేమ్ పెట్టుకుంటారు. నేనైతే వీడియోస్కి వచ్చేసి డిఫరెంట్ డిస్క్రిప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకైతే ఇది అవసరం లేదు ఇక్కడ. సో మీకు అవసరం ఉంటే మీరు డైరెక్ట్ డిఫాల్ట్గా మీరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చూసుకుంటే మనకు వీడియో లాంగ్వేజ్ వచ్చేసి ఏంటి, సో నేను వచ్చేసి తెలుగు పెట్టుకుంటున్నాను. వీడియో లాంగ్వేజ్ వచ్చేసి మీరు కూడా ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చేయాలనుకుంటే ఇంగ్లీషు, లేకుంటే మీరు హిందీలో చేయాలనుకుంటే హిందీలో. నేను వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను తెలుగులో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను. యాజా ఓకే, కామెంట్స్ ఆన్ చేసుకోవాలంటే కామెంట్స్ ఆన్ చేసుకోండి. ఇంకోటి ఇక్కడ ఆటో క్యాప్షన్ సర్టిఫికేషన్ వచ్చేసి నాకు అవసరం లేదు, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి. నాది కేటగిరీ వచ్చేసి ఏంటంటే నాది కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్, నాది కేటగిరీ వచ్చేసి ఎర్నింగ్ మీద ఉంది కదా. సో నేనేం చేస్తానంటే నాన్ ప్రాఫిట్ యాక్టివిజం మీద నేను క్లిక్ చేసుకుంటాను. ఓకేనా, దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఒక పర్ఫెక్ట్ యూట్యూబ్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. మీరు కూడా చాలామంది ఇది ఆన్ చేసుకోకపోవడం వల్ల యూట్యూబ్ కంటెంట్ వచ్చేసి రీచ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది. మీరు కూడా ఇట్లా ఆన్ చేసుకొని ట్రై చేయండి. ఒక 2-3 మంత్స్లో మీకు మానిటైజేషన్ వచ్చేసి అయిపోతుంది. ఇంకోటి, నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.